ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైనటువంటి సిట్టు, రెండో పక్కన తెలంగాణ ఇదే మన జాతీయ స్థాయిలో సిబిఐకి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్తో రెండు వైపుల నుంచి ఇప్పుడు విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒకటి పరకామణి మీద, రెండోది వచ్చేటప్పటికి లడ్డూ కల్తీకి సంబంధించి శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ధర్మారెడ్డి విచారణ మొదటి రోజు పూర్తయింది, రెండవ రోజుకి రెడీ అవుతుంది. ఈనాడు జ్యోతినేమో ధర్మారెడ్డి ఎవరో హైకమాండ్ చెప్తే నెయ్యి కొన్నాము, అందులో కరెక్ట్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా చేశామని ఒప్పుకున్నట్టు రాస్తే, ఈ సాక్షినేమో ధర్మారెడ్డి నిర్మోహమాటంగా ఎదురడిగారు, అసలు కల్తీనే జరగలేదు, యాక్షన్ ఎట్లా జరుగుతుంది, నెయ్యి గనక కల్తీ అయి వస్తే స్టార్టింగ్లోనే పట్టుకుంటాం, అది వెనక్కి పంపిస్తాం, నిబంధనల ప్రకారం వాటిని బ్లాక్లో పెడతాం, ఆ నెయ్యిని తిప్పి పంపిస్తాం, ఇదిగో ఇన్ని ట్యాంకులు నెయ్యి వెనక్కి పంపించాం చూసుకోండి, రికార్డులు అక్కడ కనబడుతున్నాయి అంటే, లేదు మీరు సుబ్బారెడ్డి మీ ఇద్దరిలో ఎవరు కల్తీ నెయ్యి ఓకే చేశారంటే, అసలు కల్తీ నెయ్యి ఓకే చేస్తే కదా మేము తప్పు చేయడానికని ఆయన ఎదిరించాడు. పైగా మీకు తెలియదా ఎట్లాంటిదంటే, ఖచ్చితంగా తెలిసి నిబంధనలకు అనుగుణంగానే చేసాం, ఎక్కడా తప్పు చేయలేదు అని చెప్పి ధర్మారెడ్డి మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. ఇటు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిస్తే 2-3 రోజులు అటెండ్ అవుతున్నారు, తను విచారణకి వెళ్ళబోతున్నారు. ఈ రెండిట్లో కూడా మొదట జాతీయ స్థాయి అధికారులు అన్నాక తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులే కీ రోల్ పోషిస్తున్నారు. తద్వారా జగన్ ని టార్గెట్ చేయడానికి ఒక రకంగా వినియోగిస్తుంది ఈనాడు జ్యోతి, డిఫెండ్ చేసుకునేందుకు సాక్షి ప్రయత్నిస్తోంది. ఇంకొక వైపున పరకామణి కేసులో ఏదైతే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిఐడి డీజీనే ఏకంగా విచారణ చేస్తున్నటువంటి కేసులో దాంట్లో కూడా ధర్మారెడ్డిని విచారణ ఉంటుంది, దాంట్లో కూడా సుబ్బారెడ్డి విచారణ ఉంటుంది. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా అన్నటువంటిది. ఓవరాల్గా ఈ వ్యవహారం కూడా తేల్చేటటువంటి ప్రయత్నం ఉన్నారు. ఆ ఆస్తులు ఎవరు అసలు దానికి రాజీకి ఒప్పుకుంది, రాజీకి క్లియర్ నిర్ణయం తీసుకుంది ఎవరు అన్నటువంటి అంశం మీద ఈ రెండు ఇష్యూస్ కూడా ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. భవిష్యత్తులో ఈ రెండు కూడా అటు ఆయా అధికారులు లేదా అప్పుడు ధర్మారెడ్డి తర్వాత ఇటు వైవి సుబ్బారెడ్డి ఈ రెండిట్లో అరెస్ట్ చేయాలన్నటువంటి ఆలోచన దిశగా సాగుతున్నాయి. అట్ ద సేమ్ టైం అదే సాగితే గనక దాని ఆధారంగా నెక్స్ట్ వచ్చేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధ్వంసం చేసినటువంటి ఇట్లాంటి వాళ్ళని పొరపాటు కూడా ఎన్నుకోవద్దు అనేటటువంటి రూట్లో అడగడానికి సిద్ధపడుతున్నటువంటిది మరొక వైపున కూటమి.